విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కార్మికులు, అదేవిధంగా పలు రాజకీయ పార్టీలు, వామపక్షాలు పెద్ద ఎత్తున గత 4 రోజులు ఉద్యమం చేపడతా ఉన్నాయి. చివరికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మరి స్పందించిన దాంట్లో కూడా అరకొరగా స్పందించింది. ఎందుకంటే 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తాం, అందులో 10,300 కోట్ల రూపాయలు బాండ్స్ రిడెంప్షన్ కింద ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇదే వాస్తవం అయితే దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుందని కార్మిక నాయకులు భావించడం లేదు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దాని క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దాన్ని సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేయాలని చెప్పి కూడా ముందు నుంచి కూడా కార్మిక నాయకులు డిమాండ్ చేస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్న ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా అదే అంశాన్ని పలుమార్లు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఏమంటే అరకొర చర్యల ద్వారా, ఎందుకంటే ఆల్రెడీ 17,000 కోట్ల రూపాయలు దానికి అప్పులు ఉన్నాయని చెప్తున్న తరుణంలో మీరు 11,500 కోట్లు ఇచ్చాం కాబట్టి మీరు మీ పని మీరు చేసుకోండి అంటే చేసుకోలేదు. మళ్ళీ కూడా అది మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఏమంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని కాపాడడానికి ఖచ్చితంగా క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేసి సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేస్తే తప్పకుండా 10 కాలాల పాటు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ముందుకు పోతుంది. అట్లు కాకుండా పక్కనే అనకాపల్లిలో మీరు మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్స్ ఇచ్చి దాదాపు 70,000 కోట్ల రూపాయలతో ప్రైవేట్ అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటే అది ఖచ్చితంగా దీనికి వ్యతిరేకం తప్ప మరొకటి కానే కాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వన్స్ ఫర్ ఆల్ శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం చేయడానికి విశాఖ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేసి సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేయాలని చెప్పి ఏదైతే కార్మిక నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్